చంద్రబాబు పర్యటనలో నిరసనల సెగలు రాజుకుంటున్నాయి. టికెట్ల కేటాయింపుపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస్ చేసిన ప్రాంతంలో నిరసన సెగలు ఎగసిపడ్డాయి. పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్స్ కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. పోలవరం టికెట్ బొరగం శ్రీనివాస్కు కేటాయించాలని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు అడిగి తెలుసుకుందాం. పోతురాజు, చెప్పండి. సో టీడీపీ శిబిరంలో అధినేతకి నిరసన సెగలైతే తప్పెట్టుగా కనిపించట్లేదు. ఇప్పట్లో ఏం జరుగుతోంది అక్కడ? పోలవరం అలాగే గోపాలపురంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూడవచ్చు పొత్తులోకి సంబంధించి కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల కుంపటి ఇంకా చల్లారలేదని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజుకి సంబంధించి కూడా చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో కూడా ఏదైతే నల్లజర్లకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులతో కూడా ఏదైతే సీట్ల పంచాయతీ ఉందో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారితో కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గానికి చూసినా కనుక ఇక్కడ ఉన్నటువంటి మద్దిపాటి వెంకటరాజుకి టికెట్ కేటాయించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముళ్లపూడి బాపిరాజు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అవసరమైతే ఆ మద్దిపాటి వెంకటరాజును మార్చుకుంటే రెబల్ అభ్యర్థిని కూడా బరిలోకి దింపుతామంటూ అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు ఇటు మద్దిపాటిని కానీ అటు ముళ్లపూడి బాపిరాజు వర్గాలను ఇద్దరు వర్గాలను కూడా పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరితో కూడా బుజ్జగింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ శ్రేణులు కూడా ఎవరైతే ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీల్డ్ కవర్ నేతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, పారాషూట్ బ్యాచ్ నేతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇతనైతే తాము నిరంకుశ వ్యవహారంగా వ్యవహరిస్తున్నాడు, ఇతన్ని తాము ఓడిస్తామంటూ కూడా వారు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సీటు సిర్రి బాలరాజుకు సంబంధించినటువంటి జనసేన నేత ఎవరైతే ఉన్నారో అతను కేటాయించారు. ఆ సీటు విషయంలో ఆ సీటు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి బొరగం శ్రీనివాస్కి కంపల్సరీ టికెట్ కేటాయించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నల్లజర్లకు సంబంధించినటువంటి శిబిరం ఏదైతే ఉందో బస్ చేస్తున్నటువంటి శిబిరం వద్ద పార్టీ శ్రేణులు కూడా వచ్చి భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తిని నిరంకుశంగా చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఎన్ఆర్ఎల్కి సంబంధించినటువంటి డబ్బు కచ్చేటువంటి వారు కూడా వారికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జెండాను మోసినటువంటి వ్యక్తుల్ని ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదంటూ కూడా నినాదాలు చేశారు. ఇక్కడైతే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా నిర్వహించే ప్రయత్నం చేసినా కానీ పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో వచ్చినటువంటి వారు కూడా పోలవరంకు సంబంధించిన టికెట్ మార్చాలి, ఇచ్చినటువంటి అభ్యర్థి జనసేనకి కేటాయించొద్దు, టీడీపీకే కేటాయించాలంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన బస్ కూడా కనపడుతుంది. హరి, రైట్. అయితే ఓ పక్క చూస్తున్నాం జనసేన టికెట్లన్నీ కూడా దారాదత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది టీడీపీకి. మరోవైపు టీడీపీలో ఈ అసంతృప్తుల జ్వాలలు. సో ఎలా చూడొచ్చు? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇదేమన్నా సమస్య పోయే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఇలాంటి అసంతృప్తులతోటే ఎన్నికల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? హరి, చూడవచ్చు ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే కనుక అడుగడుగునా కూడా అసంతృప్తి రగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల్లో చంద్రబాబు వచ్చి పర్యటనలు చేసి బొజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో నేతలు సహకరించే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండి చేస్తున్నారు. జనసేనకు సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ సీట్ల విషయంలో కొన్ని విషయంలో ఇక్కడ జరిగినట్టు మార్పులు ఇక్కడ ఉన్నటువంటి 15 నియోజకవర్గాల సీట్లు కూడా 6 సీట్లు జనసేనకే కేటాయించారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లా అధ్యక్షులకు కూడా చంద్రబాబు మొండి వైఖరి చూపించారని చెప్పి, ఎందుకంటే మొండి చేయి చూపించారు. చూస్తే కనుక అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు రాజలక్ష్మి కానీ సీట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పార్టీలో నిన్నగాక మనం చేరినటువంటి వ్యక్తికి ఎవరైతే వీరాంజనేయులు ఎవరైతే పులపర్తి రామాంజలి ఎవరుతున్నారో రామాంజలికి ఇచ్చారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జవహర్కి సంబంధించి దళితులకు సంబంధించినటువంటి నేతకు సంబంధించినటువంటి జవహర్ కూడా నిన్న సభకు కూడా పిలవలేదు. పూర్తి స్థాయిలో అతను కూడా పరాభవం ఎదురైందని చెప్పొచ్చు. ఆ సభకు కూడా గైర్హాజరయ్యారు. మరోవైపు సంబంధించినటువంటి ఇంకో జిల్లాకు చూసుకున్న కనుక ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి నేత గన్ని వీరాంజనేయుల విషయం కూడా పూర్తి స్థాయిలో సీటు కేటాయించలేదు. ఇటు క్షేత్రస్థాయిలో జనసేనకు సంబంధించి కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో కేటాయింపులో కూడా కొన్ని స్థానాలు టీడీపీ నుంచి చేరినటువంటి జనసేనలో ఇచ్చారు. జనసేనకు సంబంధించిన సీట్లు ఏదో టీడీపీ బలంగా ఉన్న సీట్లో కొన్ని సీట్లు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. ఓవరాల్గా చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి ఈ జిల్లా సీట్ల కేటాయింపులో న్యాయం జరగలేదనేది తెలుగు తమ్ముళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన కనబడుతుంది. చూస్తే కనుక ఓవరాల్ సీట్ల విషయంలో కూడా అసంతృప్తులు మాత్రం పూర్తిగా తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితి అయితే కనబడుతుంది. హరి, ఓకే పోతురాజు, ఒక్కో జిల్లాలో ఒక్కో విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది.